హాయ్ అందరికీ. ముల్లంగి వడియాలు టమాటా కూర ఎప్పుడైనా చేశారా? చేసి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. దీంతో నెయ్యిలప్పడం కానీ అప్పడం కానీ ఏది ఉన్నా కూడా తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇది కుక్కర్లో మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి ముల్లంగి దుంప వడియాలు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని కాస్త చిటపట్లాడాక కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 4 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉప్పు, పసుపు వేసి కాసేపు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడాక ఇప్పుడు ఇందులో గరం మసాలా, కారం వేసుకోవాలండి. మరి ఇంకే మసాలాలు యాడ్ చేయని అవసరం లేదు. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపి వేయించి పెట్టుకున్న ముల్లంగి దుంప వడియాలు వేసుకొని 1 కప్పు వరకు చింతపండు రసం, పులుపుకి తగ్గట్టు పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి 1 విజిల్ వచ్చాక స్టవ్ కట్టేసి వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది.